వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అన్ని వర్గాలు సమిష్టి కృషి కావించారు. బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల వారి ఉద్యమ ఫలితం అనేటటువంటిది శ్లాఘనీయమైంది. కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, వడ్రంగి అన్ని కులాల వాళ్ళు జేఏసీలుగా ఏర్పడి సహాయ నిరాకరణోద్యమంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ కులవృత్తులను ఉత్పత్తి చేయడం కూడా మానేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రతి ఒక్కరూ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 250కి పైగా సంచార జాతులు కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమించారంటనంటే తెలంగాణ వాడి వేడి ఎంతవరకు తాకిందో మనం చెప్పలేం. బీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారం వచ్చాక వెనుకబడిన తరగతుల కోసం ఎన్నో అంశాలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో రూపొందించినటువంటి కేసీఆర్ గారు కేవలం కొన్ని వర్గాలకు పనిముట్లు అందించడం తప్ప బీసీల అభివృద్ధి గురించి, బీసీలు రాజకీయంగా ముందుకు వచ్చేందుకు శాఖాపరమైనటువంటి, శాసనపరమైనటువంటి, రాజ్యాంగపరమైనటువంటి ఎలాంటి వెసులుబాట్లు బీఆర్ఎస్ పార్టీ కల్పించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ అంశాలపైన ఎంతవరకు ఫోకస్ చేస్తుంది? బీసీల పట్ల నిర్లిప్త వైఖరితో కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రకటనలు చేసింది. ఆ ప్రకటనలు కార్యరూపం దాలుస్తే మాత్రం మరోసారి తెలంగాణ రాష్ట్రంలోని బీసీలంతా ఐక్యనాదం పట్టే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి రాజకీయమైనటువంటి తీర్పునిచ్చారో కాంగ్రెస్ పార్టీకి కూడా అలాంటి తీర్పే వస్తుందనేటటువంటి అంశాన్ని బీసీ వర్గాలు రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాయి. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సమస్యలేంటి? సమగ్ర కుటుంబ సర్వే యొక్క రిపోర్టును బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బయట పెట్టలేదు? కేంద్ర ప్రభుత్వం కానీ, సుప్రీంకోర్టు కానీ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వడం లేదు? తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ల కోట తెలంగాణలో ఎందుకు తగ్గింది? దీనికి రాజకీయ కారణాలేంటి? బీసీలు ఎలాంటి ఉద్యమాన్ని కొనసాగించాలనేటటువంటి అంశంపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్ ఈరోజు స్పెషల్ డిబేట్లో కొనసాగుతుంది. మనతో పాటు మన్నారం నాగరాజు గారు, తెలంగాణ లోక్సత్తా పార్టీ ఆవిర్భావ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు అండ్ యాక్టివిస్ట్. అదేవిధంగా ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు గత దశాబ్ద కాలం నుండి బీసీల గురించి తను చేస్తున్నటువంటి ఉద్యమం, అటు ఇంటలెక్చువల్గా కానివ్వండి, పబ్లిక్లో కానివ్వండి, బీసీ ఎంబీసీ వాయిస్ ఎక్కడున్నా కానీ ప్రొఫెసర్ నారాయణ గారు ముందుంటారు. ముగ్గురు గెస్టులు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ముందుగా నాగరాజు గారు మీతో ప్రారంభిద్దాం. నాగరాజు గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు బీసీ వ్యతిరేక నిర్ణయాలుగా ఉంటున్నాయని చెప్పి కొంతమంది ఇంటలెక్చువల్స్ ఈ మధ్యనే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి బయటికి ఓపెన్గా మాట్లాడుతున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్యాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ సరిదిద్దవలసినటువంటి న్యాయం ఏంటి? సార్, ఒకటి పూర్వ పర్వాపాలు చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఉండాలి. విశ్వసనీయత అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయాలంటేనే పేద వర్గాలకు పనిచేసేటందుకు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు చూపెట్టిన చొరవ కూడా ఇప్పుడున్న 76 సంవత్సరాల స్వాతంత్రంలో కనీసం బీసీలకు కనీస రాజకీయ అధికారం కానీ, చట్టసభల్లో పోవడానికి కానీ, లేదా కులాలుగా విభజించిన తర్వాత కూడా కానీ ఇంతవరకు కూడా లబ్ధి జరగలేదంటే ఇది నమ్మశక్యం కాదు. ఇంకో విషయం చెప్తున్నా, గొర్రెస్తాం, బలరేస్తాం, పందులం ఇస్తాం, పిల్లలను ఇస్తాం, లేకుంటే ఎలుకలను ఇస్తాం, గుట్టల పొంటి పోయి నువ్వు గొర్రెను పెంచుకుంటూ కూర్చో అన్నట్లుగా అనిపిస్తున్నారు. నాకైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అదే వేసిందని అనిపిస్తుంది. సార్, నేను ఒక చిన్న విషయం చెప్తాను. గత చరిత్ర కూడా చూసుకోకపోతే బాగుండదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ నాయకత్వం సామాజిక నేపథ్యంలో 1955 నుండి 2009 వరకే చెప్తున్నాను, నేను ఎక్కువ చెప్తలేదు. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి మీరు గమనించుకోవాలి. ప్రేక్షకులు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకు, బీసీ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఒకటి సార్, ఎమ్మెల్యేలుగా 1955 నుండి 2009 వరకు
రెండు అగ్రకులాలు అయితే 2321 మంది అగ్రకులాలు గెలిచిరండి. అందులో బీసీలకు ఇచ్చింది 428, మైనార్టీలకు 113, టోటల్ కలిపితే 2868, అంటే 1955 నుండి 2009 వరకు 12 ఎన్నికలలో జరిగినాయి. అదే లోక్సభ ఎన్నికలు మొన్న జరిగినట్టు మనకు 13 లోక్సభ ఎన్నికల గురించే చెప్తున్నాను నేను, ఇప్పటి వరకు చెప్తలేను. అదే వచ్చేసి 390 వాళ్ళు గెలిస్తే, అగ్రవర్ణాలు ఉంటే వాళ్ళకి టికెట్లు ఇస్తే 81% వాళ్ళు గెలిచిర్రు. 62 ఎంపీ స్థానాలకే మన వాళ్ళు ఉన్నారు, అంటే 13%. అందులో మైనార్టీలు వచ్చేసి మైనార్టీలు కూడా 5%, ఎక్కువ లేరు, 24. ఇక ఎమ్మెల్సీలు, ఇక దానికి పదవులే లేదు. సరే, ఇక్కడ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకుండా కానీ ఎమ్మెల్సీలకన్నా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా, ఆ కులాలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని నేను అడుగుతున్నా. ఎమ్మెల్సీలు 296 వాళ్ళు గెలిస్తే 43 మందికి ఓన్లీ బీసీలకు ఇచ్చారు. రాష్ట్ర మంత్రులల్లా 584 మంది వాళ్ళు అగ్రవర్ణాలు ఉంటే 142 మంది 1950 నుండి 209 వరకు. స్పీకర్లు 255 నుండి 209 వరకే 45 మంది వాళ్ళు ఉంటే 5.5% మనోళ్ళు ఉన్నారు. ఇంకోటి చెప్తున్నాను సార్, ముఖ్యమంత్రులు 53 మంది వాళ్ళే ఉన్నారు, అగ్రవర్ణాలే. బీసీలు ఒక్కళ్ళు లేరు, ముస్లిం లేరు, ఇంకెవరు లేరు. ఇక రాష్ట్రం నుండి కేంద్ర మంత్రులుగా అయిన వాళ్ళు 41 మంది వాళ్ళైతే 94 నలుగురే అయ్యారు మనోళ్ళు. రాజ్యసభ 100% వాళ్ళు వస్తే, అంటే 100 వాళ్ళు ఎవరు అగ్రవర్ణాలు గెలిస్తే 12 మందికి మనకి ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు చెప్తున్నా, పార్టీల అధ్యక్షులు బీసీలు ఎంత గోసపోతురో ఒకసారి వినాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ 69% ఇచ్చింది, టీడీపీ 100% ఇయ్యలేదు, బీసీలకు 13% ఇచ్చింది. అంటే నేనేమంటున్నా, టీడీపీ 100% అగ్రవర్ణాలే, సిపిఐ కూడా మొన్న రాజాని కలిసిరు కానీ సిపిఐ కూడా అగ్రవర్ణాలే, సిపిఎం కూడా 100% అగ్రవర్ణాలే, టిఆర్ఎస్ కూడా 100% అగ్రవర్ణాలే, బీజేపీ కూడా 90%, 10%. మొత్తం 55 సంవత్సరాలలో మనకి ఏమొరిగిందండి? మనకి ఏమొరిగింది? బీసీలకు ఏమొరిగింది? ఏమొరగలే. ఇంకో విషయం చెప్తున్నాను, ప్రధానంగా ఈరోజు 12,759 గ్రామాలు దాదాపు సుమారు, ఆ సుమారు గ్రామాలలో నిజంగా చూసుకోవాలనుకుంటే సుమారు 56% అని సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి కేసీఆర్ గారు మొత్తం పెట్టే వరకు బయట నుండి ఉన్నోళ్ళు, లేకపోతే దుబాయ్లో ఉన్నోళ్ళు, లేకపోతే అమెరికాలో ఉన్నోళ్ళు, లండన్లో ఉన్నారు, నేనేమో వేసేటట్టున్నారు తొందరయా, లేకపోతే మన ఊర్లో మన ఎండు పోయేటట్టున్నాయి, లేకపోతే అనేది అట్లా తీసుకుని వస్తే 55% ఉన్న బీసీలలో తెలంగాణ వస్తే బడుగులకు రాజ్యం కల్పిస్తానన్న కేసీఆర్ దాదాపు 10 ఏళ్ల పాలనలో ఆయన చేసింది ఏంటంటే, పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్ 34% ఉండే రాజశేఖర రెడ్డి పీరియడ్లో. అప్పుడు ఊసా గారు కానీ ఇంకా కొంతమంది కేసు వేస్తే 34% ఇచ్చారు. కానీ దానికి కుదించి ఏం చేసింది మన దొర, 22% ఇచ్చిండు. టిఆర్ఎస్ ప్లస్ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో బీసీల పైన కేసులు వేసి వాదించకుండా వాపసు తీసుకొని బీసీలకు ఇచ్చే రిజర్వేషన్స్ ఏవైతున్నాయో 34% నుండి 20% తగ్గించింది కాకుండా ఇంకా తప్పుడు తరకాలు చెప్పి ఏం చేసి 18%కే ఇచ్చింది. అంటే 18% కుదించిన దాంట్లో గ్రామ పంచాయతీలలో 12,579 గ్రామాలలో 56% అయితే నీకు 6,824 గ్రామ పంచాయతీలు దక్కాలి. కానీ దక్కింది ఎంత? గత లెక్క ప్రకారం అయితే 6,822. నాగరాజు గారు అయిపోతుంది సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కొద్దిగా మీరు ఫ్రేమ్ అవుట్ అవుతున్నారు, దయచేసి ఫ్రేమ్ లో ఉండండి, ఫ్రేమ్ అవుట్ కాకుండా చూసుకోండి. మనతో పాటు ఇందిరా శోభన్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, బీసీ వాదాన్ని కాంగ్రెస్ పార్టీలో ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కొత్త ప్రభుత్వం ముందు బీసీల అజెండా, ఎంబీసీల జెండా ఏ రకంగా ఉండబోతుంది? అంటే గత 10 సంవత్సరాల నుండి బీసీలను, ముఖ్యంగా ఎంబీసీలను, వారి ఆశలను, వారి ఆకాంక్షలను, హక్కులను కూడా కాలరాసిన ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావుదే అని ఇలా ఒక బీసీలే కాదు అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటే ఒప్పుకుంటారు. కాబట్టి ఇప్పుడు మొన్నటి ఎన్నికలలో
శాసనసభ ఎన్నికల్లో బీసీలు నిర్ద్వందంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించి కులగణన ద్వారా బీసీల రిజర్వేషన్లు మరింత పటిష్టవంతంగా వాళ్ళ జనాభా దామేష ప్రకారం అమలు చేస్తారనేటువంటి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా అంగీకరించి ఓట్లు వేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం దాదాపు 5 నెలలు పూర్తి అయింది. రకరకాల సమస్యలతోటి వాళ్ళు ఆ ప్రభుత్వంలో చేరిండ్రు. ఆ సమస్యల పరిష్కారంలో లేదా ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఏదైతే ప్రజలు ఆశించినటువంటి ఆకాంక్షలు తర్వాత వాళ్ళు చెప్పిన వాగ్దానాలు అమలు చేయడంలో కేవలం 5 నెలల కాలం అనేది చాలా తక్కువైనప్పటికీ ఆ దిశలో వాళ్ళు జనగణన చేస్తామని శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. ఆ వెంటనే ఎన్నికలు రావడం జరిగింది కాబట్టి చేయకపోయింది. కానీ 1-2 నెలల్లో తెలంగాణలోని బీసీ ప్రజల యొక్క ముఖ్యంగా జనగణన చేసి తగిన విధంగా రిపోర్ట్ తీసుకొచ్చి త్వరలోనే దాన్ని శాసనసభలో ఆమోదింపజేసి రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో బీహార్ తరహా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నటువంటి తక్షణ కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇంకా కాలయాపన జరగడం అనేది ఉభయులకు మంచిది కాదు. ఎందుకంటే ఇంతకుముందే కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తానని 100 సార్లు ప్రజల ముందు ప్రకటించి కేవలం తన కుటుంబానికి తనకు అతి సమీపంలో ఉన్నటువంటి బంధువులకు ఆయనకు చెంచాలుగా పనిచేసిన వాళ్లకు మాత్రమే బంగారు భవిష్యత్తు నిర్మాణం చేసి అత్యధిక సంఖ్యాకులైనటువంటి పేద వర్గాలను మాత్రం కనీసం నాదన నాకి రాజన దేవుడు అన్నట్టుగా అన్నవస్త్రం అడగపోతే ఉన్న వస్త్రం ఊడబెక్కున్నట్టుగా ప్రజలకున్న కనీస సౌకర్యాలను నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి ఉన్న రిజర్వేషన్లు తక్కువ చేసి ఆఖరికి తాను కూడా పదవీచ్యుతుడు కావడం జరిగింది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా కానీ తప్పకుండా ఇంతకుముందు పాలకులు చేసిన తప్పులు వాళ్ళు చేయరనేటువంటి ఆశయాలు తెలంగాణ ప్రజలకు ఉంది. కాబట్టి జనగణన చేయడం అదొక రాజకీయ వాగ్దానం కాకుండా ఒక పరిపాలనా వాగ్దానంగా ఆచరణాత్మకంగా దానికి చేసి అన్ని రంగాల్లో నిర్లక్ష్యం చేయబడినటువంటి అన్ని రంగాలంటే ఉపాధి రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, ఉన్నటువంటి వృత్తులన్నీ కోల్పోయిన ఈ కులాలకు ఏమి మిగలలేదు. కాబట్టి రాజ్యాంగం ప్రకారం కూడా ఈ కులాలకు ఉనికి కూడా లేనటువంటి కులాలుగా ఉన్నాయి. కాబట్టి ఒక సమాజం ఎదుగుతున్న సమాజంలో 50-55% ప్రజలను నిర్లక్ష్యం గురి కావడం అనేది సమాజం యొక్క సాధారణ అభివృద్ధికి ఆటంకం. కాబట్టి పాలకులు ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఈ వాస్తవాలను గుర్తించి ఈ మెజారిటీ ప్రజలకు కనీస హక్కులను కల్పించి అభివృద్ధి సరళిలో వాళ్ళ భాగస్వామ్యం వాళ్లకు విచక్షణకు గురి కాకుండా కాపాడవలసినటువంటి ధర్మం ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లు వేయడము, అధికారం హస్తగతం చేసుకోవడం కాకుండా ప్రజలందరికీ కూడా సమానమైన అవకాశాలు, అభివృద్ధిలో ఒక న్యాయమైనటువంటి వాటా లభించే విధంగా చట్టాలను సవరించడమే కాకుండా అమలు చేసి దాన్ని ఫలితాలను వాళ్ళకు అందజేసే విధంగా ప్రభుత్వ పాలన ఉండాలని, ఆచరణ ఉండాలని విజ్ఞులు, అదేవిధంగా సభ్య సమాజం,
పౌర సమాజం కూడా ఆశిస్తుంది. ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. ఆమె కూడా బీసీల హక్కుల గురించి, బీసీ సామాజిక వర్గం గొంతుకగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల కారణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వబోతుంది? ఇందిరా శోభన్ గారు. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ గారికి మరియు సోదరు నాగరాజన గారికి మరియు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సో డిస్కషన్ ఎలక్షన్ల ముందు అంటే ఇప్పుడు నాకు ఒక 4-5 డేస్ నుంచి సీరియస్గా బీసీ రిజర్వేషన్ల పైన నడుస్తుంది. స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా చేయరా, కాంగ్రెస్ పార్టీ అంటే రాజ్ న్యూస్ కూడా ఎందుకు ఈ సబ్జెక్ట్ ఎంచుకుందో మీకు అర్థమైంది కదా. స్థానిక సంస్థ ఎన్నికలలో 2014లో ఉన్నటువంటి ఫిగరు 19లో లేదు, 19లో ఉన్నటువంటి ఫిగరు ఇప్పుడు ఉండడం లేదు. అదే మేజర్ సబ్జెక్ట్, దాన్ని కన్సర్న్ అనేటటువంటిది రాజ్ న్యూస్ పనిగరలోకి తీసుకుంది. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఇవాళ అందరు మెప్పు పొందినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ అన్న చాలా క్లియర్గా చెప్పారు. బీసీల యొక్క జనగణన చేస్తాము, బీసీల యొక్క వాళ్ళ యొక్క రిజర్వేషన్లు పెంచుతాము, పెంచాల్సిన బాధ్యత మా పైన ఉంది, ఇది రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా తీసుకోబోతున్నామని చెప్పారు. బట్ మన రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కంప్లీట్ అంటే వాళ్ళ యొక్క పదవి కంప్లీట్ అయ్యి 4 నెలలు అవుతుంది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళ యొక్క ఎన్నికలు చేపట్టాలి అనేది చర్చ నడుస్తుంది. సో ఈ ఎన్నికల్లో చర్చ నడుస్తున్న సందర్భంలో ఇవాళ దానిని పెంచడానికి, ఆ రిజర్వేషన్ చేయడానికి, జనగణన చేయడానికి ఆ గడువు అన్నది మనకి ఉన్నదా లేదా వీటన్నిటికీ. అలాగే కేసీఆర్ గారు లాస్ట్ టైము ఆయన ఇచ్చినటువంటి దాంట్లో అంటే 34%, 2014లో 34 ఉంటే దానిని చివరికి 18 ఇచ్చాడు. వాస్తవానికి అంత 22 అని మాట్లాడుతున్నారు కానీ బీసీలకు వచ్చింది కేవలము 18% మాత్రమే. నాగరాజు గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అందరికీ రిజర్వేషన్లు సమపాలల్లో పెంచేటటువంటి హామీ ఇచ్చిందనేటటువంటిది ఇందిరా శోభన్ గారి ఉద్దేశం. అంటే ఏ ప్రాంతాల వారిగా, అంటే బీసీలలో మేజర్గా ఉన్నటువంటి అంశాలు బీసీలు, ఎంబీసీలు, సంచార జాతులకు ఒక సమీకృతమైనటువంటి విభజన చేసే రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలనేటటువంటిది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి డిమాండ్. ఆ అంశాలను ప్రభుత్వం కన్సిడరేషన్లోకి తీసుకోబోతుందా? అంటే ఈ డిబేట్ పెట్టడమే చాలా మంచిదండి. ఎందుకంటే ప్రభుత్వానికి తెలుస్తుంది గతంలో మేము ఏమేమి కోల్పోయాను. 76 సంవత్సరాలుగా కోల్పోతున్నది మేము చెప్పకపోతే ఎట్లా. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ చేస్తే కులగణాంకాలు చేస్తానని 75 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీసుకుంది కులగణాంకాలు చేస్తామని. ఈరోజు రాహుల్ గాంధీకి మేము హర్షిస్తున్నాం ఆయన తీసుకున్నదాన్ని, మేము వద్దంటలేము. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం ఏంటంటే కులగణం చేసిన తర్వాత మేము ఇస్తాం. ఆ మాట మీద కట్టుబడి ఉన్నారా? ఆ మాట మీద కట్టుబడి ఉన్నారా? కులగణాంకాలతో కాదు, కులగణాంకాలతో పాటు రాజకీయ రిజర్వేషన్స్ కావాలి మాకు. మా అస్తిత్వానికి రాజకీయ రిజర్వేషన్ లేకపోతే ఎదుగుదల అవుతుంది. ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన బీసీల పార్టీ అని తెలుగుదేశం పార్టీ అన్నప్పుడు ఎన్టీ రామారావు కొంతమందికి బీసీలకు ఇచ్చినగా మీకు 9 నెలల రాజ్యాధికారం అయితే దిశగా తీసుకుపోయారు ఎన్టీ రామారావుని. బీసీలు తక్కువలు గారు. కానీ ఇప్పుడు కూడా నేనేమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ మీద ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని అడుగుతున్నాం, దాని తప్ప ఇంకేం అడుగుతలేం. మాకు 33% నుండి ఆగమేఘాల మీద ఆయన ఏం చేసిండు కేసీఆర్ జూలైలో, గత సంవత్సరం జూలైలో ఏం చేసిందంటే అసెంబ్లీని ఏర్పాటు చేసి ఇమ్మీడియట్లీ ఆర్డినెన్స్ తెచ్చిండు బీసీల మీద. బీసీల మీద తెచ్చి ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత 18%కే తీసుకొని వచ్చారు. ఆ రోజు నన్ను అరెస్ట్ చేసిరు. అదే ఎవరైతే మర్రి శశిధర్ రెడ్డి గారు, నేను, నిరంజన్ గారు అందరం కలిసి బీసీల గురించి ఆ రోజు మాకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి, 34% ఎందుకు ఇస్తారు, ఇంత కుదించారు అంటే మనం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరు సాయంత్రం దాకా. అంటే మీరు టిఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజు ఎన్నికల కమిషన్ కూడా టిఆర్ఎస్ పార్టీకి జెండా కప్పుకున్నట్టుగా అనిపించింది మాకు. నేను అంటున్నది ఏంటంటే కాంగ్రెస్ జెండా కప్పుకోవడం ఎలక్షన్ కమిషను. మీకు ఆర్టికల్ ఏదైతే 15(4) కానీ 16(4) కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ పెంచుకోమని ఇచ్చింది కదా.
బీసీ రిజర్వేషన్ బీసీ కమిషన్ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని రోజులకు వేసింది? సెకండ్ సారి ఒక 6 నెలలు దాటిన తర్వాత 8 నెలలు దాటిన తర్వాత అప్పుడు వేసింది. ఫస్ట్ టైం ఏమో ఒక 2 సంవత్సరాల తర్వాత వేసింది. ఇప్పటి కంటిన్యూషన్ అవుతారు కదా, వాళ్ళ నివేదికలు ఇచ్చి పంపించవచ్చు కదా, వాళ్ళ నివేదికలు ఎందుకు మీరు కన్సిడర్ చేస్తలేరు? కానీ ఆనాడు ఆ నివేదికలు కన్సిడర్ చేసినా కూడా అప్పుడు ఏం చేశారు? రాములు గారేమో ఉన్న కమిషనర్ ఉండే, ఇప్పుడేమో వకలాభరణం గారు ఉన్నారు. వకలాభరణం గారు కూడా అపారమైన బీసీల మీద ఉన్నారు. కానీ బీసీలకు ఎంత శాతం రావాలి? ఎంబీసీల కుల సంఘాలు ఇంకా చట్టసభల్లో పోని సంఘాలు కుల సంఘాలు దాదాపు 150 కులాలు ఉన్నాయండి. 150 కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా నేను చెప్పేది. కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు చూస్తే నువ్వు 70-80 కులాలు అయితే అసలు చట్టసభలు కాదు కదా, ఇంకా గ్రామ పంచాయతీ మెట్లు కూడా ఎక్కలేదు. వాళ్ళకేంది? మేము అడిగేది ఏంటంటే వాళ్ళ ఓట్లు శాతం తక్కువ ఉండొచ్చు. ఏదైతే జనాభా దామాష ప్రకారంగా సమగ్ర కుటుంబ సర్వే ఇచ్చి ఆయన ఏం చేసిందంటే ఆయన దగ్గర పెట్టుకొని కేసీఆర్ ఆయన దగ్గర పెట్టుకొని వీనికి ఎంత ఇస్తే కుక్కకు బొక్కేసినట్టు ఎంత ఇస్తే అంత ఊకుంటారు అనే కోణంలో చేసిండు. గొల్రిస్తా, పందులనిస్తా, ఎలకలనిస్తా, లేకపోతే పిల్లులనిస్తా, నువ్వు పెంచుకోనరా గుట్టల పోయి చదువుకోకుండా అంటున్నాడు. చట్టసభలో బీజేపీ ప్రభుత్వం కూడా చెప్తున్నా, బీజేపీ ప్రభుత్వం కూడా ఏమి ఇచ్చిందండి? పిహెచ్జిఎస్ఎస్ స్కాలర్స్ కు ఇంతవరకు కూడా పిల్లలకు పైసలు ఇస్తలేరు. మామూలు మొత్తం మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీ ప్రధానమంత్రి అంటారు. బీసీ ఎప్పుడైనా ప్రధానమంత్రి బీసీ ఆయన గుజరాత్ లో ఆయనంతగా ఆయన కలుపుకున్నాడు. గాండ్లా అంటారు, గాండ్లా అంటే బనియా వాళ్ళ దాంట్లో, అక్కడ బీసీగా కన్వర్ట్ చేసింది బీసీ ప్రధానమంత్రి అని చెప్తున్నారు. కానీ ఈ దేశంలో ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నా కూడా బీసీ ముఖ్యమంత్రులు తక్కువ. జనాభాలో దామాష ప్రకారంగా 86% ఉన్న దేశవ్యాప్తంగా ఉన్నోళ్ళము, 86 కోట్ల మంది ఉన్నోళ్ళము చిప్పలు పట్టుకొని తిరుగుతున్నాం. రాజ్యాధికారం లేకపోతే ఎట్లా? రాజ్యాధికారం లేకపోతే మేమేం చట్టసభలు ఎట్లా పోతే మా అంశాలను చెప్పనీక కూడా ఇయ్యకపోతే ఈ పార్టీలు ఏమిటికి? కానీ కనీసం చట్టసభల్లో ఉంటే దేవేందర్ గౌడ్ అనే వ్యక్తి ఆ రోజు ఎన్టీ రామారావు ఇచ్చినందుకే జడ్పీ చైర్మన్ అయిండు, దాని తర్వాత ఎమ్మెల్యే అయిండు, లేవు హోమ్ మినిస్టర్ అయిండు, దాని తర్వాత రాజ్యసభ. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరని అంటలేను నేను. కానీ అస్తిత్వ కులాలను, కింది కులాలను ఖచ్చితంగా లేపాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వాల మీద ఉంటుంది, నాయకుల మీద ఉంటుంది. కానీ నాయకులు ఒకటే కులానికో, 2 కులాలకో, 3 కులాలకో, 5 కులాలకో ఇస్తే కాదు. మేమేం అడుగుతున్నామంటే తెలంగాణ లోక్సత్తా పార్టీగా డిమాండ్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా, చట్టసభల్లో రిజర్వేషన్ పంచాయతీరాజ్ చట్టం ఎవరు తెచ్చిరండి? పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ తెచ్చినప్పుడు ఆయన స్ఫూర్తినే తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు జూన్ 2 రోజున అస్తిత్వం కోసం పోరాడినం, తెలంగాణ ఆత్మ విశ్వాసం కోసం పోరాడినం. ఈ రోజు మేము అంతా పోరాటం చేసి అనేక కేసులు వేసుకొని ఇంట్లో కూర్చున్నాం కాదు. మేము ఖచ్చితంగా బీసీల పక్షాన్ని నిలబడతాం, బీసీల కోసం పోరాడతాం. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము లేకుంటే రేపు పొద్దున ఇంకో పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ కోసం సిద్ధంగా. ఎక్కడ తిరిగి మాకు బీసీల అస్తిత్వం కావాలి. కానీ ఎంత ఇచ్చిరండి? నేను కేసీఆర్ని అడుగుతున్నా, వాళ్ళకేనే వాళ్ళ ఇంట్లో 8 ఉంటాయండి, 4-5 వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఓడిపోయారు కదా బీసీలు మంచిగా. ఇంట్లో ఆయన ఏమన్నాడు? మీరు ఎవడో కొడితే నేను పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటా అన్నాడు. ఫామ్ హౌస్ లో వండబెట్టాం బీసీలమంతా, ప్రజలంతా, తెలంగాణ ప్రజలంతా ఫామ్ హౌస్ లో వండుకొని ఆయన నువ్వు ఆ చెట్ల మందులతో దున్నుకుంటూ కూర్చో, ఎకరానికి 1000 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు వచ్చిందని చెప్పినుండే అప్పుడు తీస్తే ఆయన. కానీ ఆయన గవర్నమెంట్ లో ఏం చేసిండు? 10 సంవత్సరాల పాలన మొత్తం తెలంగాణలో మొత్తం బీసీలకు మొత్తం ఏం చేసిండంటే గుండు కొట్టి పసువృద్ధిండు కాక. ఆయన ఏం చేసిండు? 12,779 గ్రామ పంచాయతీలకు 56% ఉన్న బీసీలకు రావాల్సిన వాటా లెక్క ప్రకారం సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 6,824 గ్రామ పంచాయతీలు వస్తే గతంలో 34 సార్లు అయితే 4,300 గ్రామాలు రావాలి, గ్రామ పంచాయతీ సర్పంచ్ పోస్టులు రావాలి. కానీ ఆయన ఇచ్చిందంత 18% కన్వర్ట్ చేసి ఆయన ఏం చేసిండు? 2,332 మాత్రమే దక్కినాయి. అందులో ఇంకా చెప్తున్నారు 2,000 గ్రామ పంచాయతీలు అంటే 18% ఇచ్చింది, అంతగానే ఎక్కువలే. 23,000 గ్రామ వార్డులు మెంబర్ పోయినాయి మావి. 23,000 గ్రామ వార్డు మెంబర్లు బీసీలకు అస్తిత్వానికి ఇచ్చేదాన్ని మొత్తం కొట్టుకొని పోయారు. ఇది ఏం పాలన? ఇది బంగారు తెలంగాణలో బీసీలకు ఎగనామం పెట్టడమా? బంగారు తెలంగాణలో
ఈ రోజు నిజంగా చెప్పాలంటే మా బీసీలకు మొత్తం అస్తిత్వం లేకుండా చేయడమా? ఈ రోజు బంగారు తెలంగాణ అంటే గొల్రు బలరు పందులు ఇవ్వడమా, లేకుంటే వాళ్ళని మంచమనండి? అంటే ఈ దేశంలో బీసీలు అంటే భయం అండి. ఈ దేశంలో ఏ పార్టీకైనా బీసీలు అంటే భయం. ఎందుకు భయమో నాకు అర్థమవుతలేదు. రాజ్య పాలన చట్ట ప్రకారంగా నిజంగా చెప్పాలంటే రాజ్యాంగ స్ఫూర్తితో పాలించే వాళ్ళు బీసీలు. ఈ రోజు చెప్పాలంటే నారాజ్ గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ఉండాలి. ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, అంటే సిద్ధాంతపరంగా బీసీ కాన్సెప్ట్ అనేటటువంటిది రాజకీయ పార్టీలు ఓన్లీ పొలిటికల్ అజెండాలనే చూస్తున్నారు, కానీ శాసనపరమైనటువంటి అజెండాలలో బీసీ సబ్జెక్ట్ ఎప్పుడు వస్తుంది? అంటే 76 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చట్టసభలలో బీసీలకు రావాల్సినటువంటి 55% కాదు కానీ 16-17%కే పరిమితం అవుతూ ఉంది. అంటే దాదాపు ఇవ్వవలసిన దాంట్లో కనీసం 1/3 కూడా ఇస్తలేదు. అది ఒక్కొక్కసారి ఇంకా తగ్గిపోతున్నది. ఇంతకుముందే మిత్రుడు చెప్పినట్టుగా కేసీఆర్ అన్ని రంగాల్లో కూడా బీసీలను అనగదొక్కిండు. చట్టసభల్లో టికెట్లు ఇవ్వకుండా కేవలం తన సామాజిక వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చి బీసీలకు మొండి చేయి పెట్టిండు. మంత్రిమండలిలో కూడా తన సామాజిక వర్గానికి 4గురికి ఇచ్చుకున్నాడు. తన కొడుకు, తన అల్లునికి, తనకు, తర్వాత ఆయన బంధువులకు, వినోద్ కుమార్కు, ఇంకా దయాకర్ రావుకు, వీళ్ళందరికీ వరుసగా ఇది వెలమరాజ్యంగా మార్చేసిండు. అది ఓంగా శాసన మండలిని కూడా ఆయన బంధువర్గానికే ఇచ్చుకున్నాడు. వైస్ ఛాన్సలర్ల నియామకాలు కూడా 20% వెలమలకే ఇచ్చింది. ప్లానింగ్ బోర్డు కూడా వైస్ చైర్మన్ వాళ్ళే ఉంచుకున్నారు. అనేక పదవులు ఈవెన్ మొన్న చూసినాం కదా మనం, ఈ ఫోన్ ట్యాపింగ్ లో నిర్వహించిన బాధ్యతలు నిర్వహించినటువంటి వాళ్ళంతా కూడా ఆయన సామాజిక వర్గం. ఒక రకంగా బీసీలకు ఉన్న వాటా వెలమక్కులస్తులకు పంచిపెట్టింది. ఇట్లా ఇది జరిగింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొత్త గవర్నమెంట్ తెచ్చుకున్న ప్రజలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు సంవత్సరం నుంచి కూడా బీసీల జనగణన, మొత్తం జనగణన చేసి బీసీల శాతం ఎంత, దానికి కావాల్సిన చట్టాలు తీసుకురావడం, ఆ చట్టాలు తెచ్చి శాసనసభలో కానీ మండలిలో కానీ పార్లమెంట్లో కానీ వీళ్ళకు రావాల్సినటువంటి వాటాను నిర్ణయించే అవసరం ఉందని గుర్తించడం జరిగింది. కానీ ఎప్పుడైనా కానీ ఒక పొలిటికల్ ఎజెండాగా ఒక అంశం వస్తుంది. పొలిటికల్ ఎజెండాగా వస్తే ఎవరైతే ఎజెండా పట్టుకొస్తారో వాళ్ళు ఒక్కొక్కసారి గెలవచ్చు, అధికారం రావచ్చు, రాకపోవచ్చు. కానీ అధికారం రాకపోయినా వచ్చినా కానీ వాళ్ళు తీసుకున్న ఎజెండాకు వాళ్ళు కట్టుబడి ఉండి చిత్తశుద్ధితోటి దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలి. ఇది ఇంకో డైమెన్షన్ ఏంటంటే, ఎంత ప్రజాస్వామ్యమైనా కానీ నిజాయితీ గల ప్రభుత్వాలు వచ్చినప్పటికీ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఇందులో భాగస్వాములు అవుతారో, ఎవరైతే ఈ కులగణనతోటి ప్రయోజనం పొందాలి, వాళ్ళ హక్కుపూర్వకంగా వచ్చే అవకాశాలను పొందాలనుకున్నటువంటి సామాజిక వర్గాలు కూడా చైతన్యంతో ఉండాలి. చైతన్యం అంటే కేవలం అడగడమే కాదు, లాబింగే కాదు, అవసరమైతే రాజకీయంగా కూడా ప్రభుత్వాలను ప్రభావితం చేసే విధంగా వాళ్ళు ఎదగాలి. కేవలం అడుక్కునే విధంగా ఉండడం కాదు, ఆవేదన పడుకుంటూ ఎప్పుడు రోధించడం కాదు, నిరంతరము ఉద్యమించాలి, చైతన్యాన్ని ముందుకు తీసుకుపోవాలి, యువతరాన్ని కూడా చైతన్యం చేయాలి ఈ వర్గాలు. కానీ మేము 60% ఉన్నాం, 63% ఉన్నాం అని కేవలం అడుక్కోవడం ద్వారా మాత్రం ప్రభుత్వాలు ఎక్కడ కూడా స్పందించడం. ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు మళ్ళీ వస్తాను. ఇందిరా శోభన్ గారు, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో ప్రధానమైనటువంటిది బీసీ కులగణన. బీసీ కులగణన బీహార్ రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా కానీ పూర్తి చేయలేకపోయింది.
అధ్యయనానికి 2 కమిటీలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సబ్ కమిటీ కూడా దీన్ని హ్యాండిల్ చేయలేకపోయింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కులగణన కార్యక్రమాన్ని చేపడతామంటని చెప్పి కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఇన్ యాక్షన్లో పూర్తి కాలేదు. అటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి స్ట్రాటజీస్ కాంగ్రెస్ పార్టీ అవలంబించబోతుంది? మనకి ఎక్కడైనా ఒక వే ఉంటే తప్పకుండా దానిని ఒక సంకల్పం ఇంపార్టెంట్. నీలో సంకల్పం ఉంటే అది ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్నది ఇంపార్టెంట్. సో చిత్తశుద్ధి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా బీసీలకు సంబంధించినటువంటి ఎజెండాను ఎవ్వరు చేయలేనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. ఎందుకు? ఇది జోడో యాత్రలో చాలా మంది నుంచి వచ్చినటువంటి డిమాండ్ కాబట్టి తీసుకున్నారు. అది అమలు చేస్తామని చెప్పారు. అంతా బాగుంటే తప్పకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. తప్పకుండా అది అమలు అవుతుందన్న నమ్మకం, విశ్వాసం అయితే మాలో ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చినట్లయితే రేవంత్ అన్న కూడా ముందు నుంచి కూడా ఇవాళ ఈ వర్గాలని, బీసీ వర్గాలని ఎంతో అంటే రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళని, పనిచేసేటువంటి వాళ్ళని, ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని అకామిడేట్ చేయాలన్నటువంటి చిత్తశుద్ధి తనలో ఉంది. రెండో విషయం ఏంది అంటే ఇప్పుడు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి లాస్ట్ టైం కేసీఆర్ చేసినటువంటి మోసాన్ని మనం ఈసారి చేయకూడదు. తప్పకుండా వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 50% ఇవ్వాలి అని అంటే 50%లో ఇవాళ సీలింగ్ ఎత్తాలి, సుప్రీంకోర్టు సీలింగ్ తీసేయాలంటే కనుక మళ్ళీ ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి జనగణన జరిగినప్పుడు ఇది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నది టెక్నికల్ గా ఉన్నటువంటి అంశాలు. సో ఇవాళ టెక్నికల్ గా ఉన్నటువంటి అంశాల్లో అది ఒక రకమైన సమస్య అయితే ఇవాళ తమిళనాడుకి సంబంధించినటువంటి దాన్ని కూడా మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని కూడా చేయడానికి పాసిబిలిటీ ఉంది అనేది కూడా ఇంకొక అంశంగా ఉంది. అయితే కేసీఆర్ గారు ఏం చేశారు లాస్ట్ టైం అని అంటే ఆయన 2 దఫాలుగా ఈ రిజర్వేషన్లకి ఉపయోగపడతాయి, చేసుకోవాలి అనే విధంగా ఆయన చట్టాన్ని వాళ్ళు మార్పు చేశారు ఆర్డినెన్స్ ద్వారా. సో ఇవాళ అది మార్చితే టెక్నికల్ గా ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏముంది, చెయ్యొచ్చా చెయ్యకూడదు అన్నది నిపుణుల ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ విషయాల పట్ల బీసీ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న ద్వారా, అలాగే కొంతమంది ఇంటెలెక్చువల్ ద్వారా డిస్కషన్ జరుగుతుంది, ప్రొఫెసర్లతో కూడా మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో నమ్ముకున్నటువంటి బీసీలకు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అండగా నిలబడుతుంది. ఎక్కడ అన్యాయం జరగదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకనంటే రేవంత్ అన్న రెడ్డి ఓసీ అయ్యుండొచ్చు, కానీ ఆయన ఎదిగిన విధానము, ఆయన యొక్క జీవన శైలి, ఆయన వచ్చినటువంటి ప్రాంత నేపథ్యము ఇవన్నీ కూడా ఒక బీసీ సామాజిక వర్గము, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జీవన శైలి ఏంటి అని తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి నేను ఇంత మీకు స్ట్రాంగ్ గా నేను చెప్పగలుగుతున్నాను. ఇంకొక అంశం ఏంటి అని అంటే ఇవాళ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి స్వతహాగా ఆయన డిఎన్ఏలోనే అహంకారం అనేటువంటిది, అందరూ వచ్చి నన్ను అడుక్కోవాలని ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రతిసారి దేహి అని అడుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండింది. సో అదే నేపథ్యంలోనే ఆయన 34 ఉన్న దాన్ని తీసుకొచ్చి 18 చేశాడు. ఇవాళ ఆయన బిడ్డ ఆ మధ్య కాలంలో జైలుకు పోకుండా కొన్ని డ్రామాలు చేసింది. సో బీసీలకి మీరు 33% ఉద్యోగాల్లో ఇవ్వాలి, ఏమంటారు జీవో 3ని మీరు మార్చాలి అని ఆమె పెద్ద డ్రామాలు ఆడింది. ఆ సందర్భంలో నేను ఆమె చేసిన డ్రామాని తిప్పికొట్టడం జరిగింది. ఏ విధంగా మోసం జరుగుతుందని కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది అని చెప్తున్నా. అయితే ఈ ఎలక్షన్ 4 నెలలు అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకా కొంచెం పొడిగించి సమయం తీసుకొని ఈ రిజర్వేషన్ అంత సెటరేట్ చేసినాక చేస్తే బాగుంటుంది అన్నది ఒక ఆలోచన అయితే ప్రభుత్వంలో ఉంది. కానీ దీనికి కావలసినటువంటివి మనం ఓవరాల్ గా చెప్పడం కాదు. ఎవరైనా కోర్టుకు వెళ్ళినా ఏదైనా ఇష్యూ అయినా ఆ సమస్య తలెత్తకుండా ఉండాలి అంటే అన్ని పకడ్బందీగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా ఇవాళ ప్రయత్నము ప్రభుత్వం చేస్తుందని మాత్రం ఈ సందర్భంగా చెప్పాలనుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నా దగ్గర ఇక్కడ నోమాడిక్ అండ్ సెమీ నోమాడిక్ సంబంధించిన కమ్యూనిటీలు వాళ్ళకి సంబంధించిన డేటా ఉంది. ఒకటి 3,32,796 మంది వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు కనీసము అసలు చట్టసభలు అంటే ఏంటో తెలియదు వీళ్ళకి. అసలు వీళ్ళకి కొంతమందికి ఓటు హక్కు కూడా లేదు చాలా మందికి.
సో ఇట్లా ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళని కూడా ఇవాళ చట్టసభల్లో ఇలా లోకల్ బాడీ ఎలక్షన్ లో మేము కూడా ఉన్నాము అనే విధంగా తీసుకురావాల్సిన బాధ్యత ఇవాళ మా పైన ఉంది. కాబట్టి అన్ని రకాలుగా అన్ని అంశాలుగా మేము ఆలోచిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటి అని అంటే బీసీలకి 100% ఇందాక నాగరాజన్న చెప్పినట్టుగా మేము యాచించే వాళ్ళము కాదు, అడుక్కునే వాళ్ళము కాదు. ఇవాళ అన్నిట్లలో అన్ని రంగాలలో మేము ముందున్నటువంటి వాళ్ళము. ఆర్థికంగా కానీ అంగబలంగా కానీ ఇవాళ సమాజాన్ని ప్రభావితం చేసే అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి వాళ్ళమైనా కానీ, అది మెన్ ఆర్ ఉమెన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి తప్పకుండా మా భాగస్వామ్యము మా వాటా ఈ ప్రభుత్వంలో ఉంటుందని వివిధ కార్పొరేషన్లు ప్రభుత్వము వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటిని దృష్టి పెట్టిందన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో. నాగరాజు గారు 2014లో పంచాయతీరాజ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలలో ఉన్నటువంటి రిజర్వేషన్ల సరళి 2019లో లేదు. 2019లో ఉన్నటువంటి స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలలో ఉన్నటువంటి రిజర్వేషన్ సరళి ఇప్పుడు ఉండడం లేదు అనేటటువంటిది తాజాగా ఉన్నటువంటి గణాంకాలు. తరగడానికి గల కారణం ఏంటి? రాజ్యాంగ పరంగా బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను తగ్గించేటటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ మేరకు ఉంటుంది? సరే, యాక్చువల్గా 2014లో అప్పుడు కొట్లాడిన బీసీ సంఘాలు కానీ లేకపోతే అవన్నీ కట్టి ఆ రోజు ఒత్తిడి చేసి ఆ రిజర్వేషన్ గత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మీద కొట్లాడే వరకు ఏం చేసిందంటే ఊసా గారు ఉండండి, ఊసా సాంబశివరావు గారు. సో వారు లేకపోవడం బాధాకరం ఇప్పుడు. కానీ ఆ కొనసాగిపిస్తాం బీసీలకు ఉంది. కృష్ణయ్య కానీ కొంతమంది పోరాటం చేసారు, చేయలేదని కాదు. కానీ ఆ వచ్చిన రిజర్వేషన్లో కొత్తగా ఆర్డినెన్స్ తెచ్చి మున్సిపల్ చట్టాలను మార్చి 18% వరకు రిజర్వేషన్ కోల్పోయినాం బాగా. ఈ మనిషిని సావగొట్టాలి, బీసీలను సావగొట్టాలి, ఓన్లీ వీరు బర్రెల్లాగా గొర్రెల్లాగా ఓట్లేని ఇంకా రావాలి అనుకునే దాంట్లో కేసీఆర్ ప్రభుత్వం ఒక పై ఎత్తు వేసిందండి. అందులో మేమైతే ఓడిపోయినట్లే కనిపించింది. పెద్ద ఎత్తున మా వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేదు. మేమైతే ఎన్నికల సంఘం ముంగల మేము ధర్నా చేసినాము. ప్లస్ ఆ రోజు బాగా కొట్లాడ చేసే వరకు తర్వాత అయితే మమ్మల్ని ఎన్నికల కమిషన్లో రాలేదు, బ్యాండ్ చేసినట్టు చేసారు. మమ్మల్ని తీసుకపోయి చూసిందే మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకపోయారు. ఆ రోజు పాపం ఆయనను కూడా అరెస్ట్ చేశారు. ఎవరు నిరంజన్ గారు కానీ లేకపోతే మర్రి శశిధర్ రెడ్డి కానీ, ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్లో ఉన్న విషయం ఏంటంటే సార్, బీసీలు అంటే భయపడుతున్నారు ఎందుకేమో నాకు అర్థం అవుతలేదు. బీసీలకు చదువు రాకూడదు, అదే ఈనాటి పోరాటం కాదు కదండి, ఈనాటి పోరాటం కాదు. పూలే కాడికించి సావిత్రిబాయి పూలే పోరాటం కాడికించి మాకు ఈరోజు రిజర్వేషన్ చేస్తున్నారు. గత బీసీ ఏది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్లు, అదే రిజర్వేషన్ ఇప్పటివరకు 75 సంవత్సరాలు ఇస్తే వీళ్ళేం పాలకులు అని అంటున్నాను నేను. వీళ్ళేం పాలకులు? మా అస్తిత్వాన్ని బీసీ బడ్జెట్ ఇయ్యరు. కేసీఆర్ ఏం చేసిండంటే ఎన్నికల 2014 వచ్చినప్పుడు మేనిఫెస్టో పెట్టినప్పుడు 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పింది. 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాను 10 సంవత్సరాలన్నా 50 లక్షలు అవుతుంది కదా సార్. దానికి మొత్తం చూస్తే 27,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మళ్ళీ ఎక్కడ పోయింది బీసీల ఫండ్? ఎస్సీ ఎస్టీల ఫండ్ అయితే తింటేనేమో వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. మేము ఎక్కడ కూడా పెట్టకపోతే బలంలాగా గొర్రెలాక్కుంటారు కదా, వీళ్ళు కొడుకులు చెప్తే వింటారు, నడుస్తుంది అనే కోణం ఉన్నారు. మా నాయకులు కూడా గంతకే ఉన్నారండి. మా నాయకులు కూడా బీసీ నాయకులు అనుకున్న వాళ్ళు కొంతమంది ఏమిటంటే కొంతమంది కష్టపడతారు, కానీ లాస్ట్కి వచ్చే వరకు ఏమవుతారంటే ఏనో ఒక దగ్గర కాంప్రమైజ్ అవుతారు. డబ్బులకన్నా అంటలేను నేను, ఏనో ఒక దగ్గర కాంప్రమైజ్ అవుతారు. ఎందుకు కొట్లాట ఉన్నది, నేను ఇంట్లో కూర్చుంటా, మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు లేచుంటా. అది కాదు, నిరంతరం కావాలి. పార్టీలు ఏం చేస్తాయండి? ఇప్పుడు రాజకీయ పార్టీగా నేను ఖచ్చితంగా వాసం రాస్తా, లేకపోతే పోరాటం చేస్తా, నా తర్వాత నుండి నేను ఇది చేస్తాను. మీ పేపర్ మాధ్యమంలో కానీ టీవీ మాధ్యమంలో కానీ మీ ద్వారా ఇట్లా చెప్పుకునే అవకాశం మీరు కల్పిస్తున్నారు. మీరు కల్పించిన వ్యక్తుల కులము, సామాజిక, సాంస్కృతిక, విద్యా వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను, పాలనా న్యాయ వ్యవస్థ నిర్మాణము, మీడియా సమాచార వ్యవస్థతో మేము అడుక్కుంటున్నాం ఈరోజు. అయ్యా మాకు ఇది ఇయ్యండి. ఇది అడుక్కునే పరిస్థితా? ఈ టీవీ ఛానల్ చూసిన వాళ్ళు మాత్రం రాజ్ న్యూస్ ఛానల్ రేపటికి నాయకులన్నా మేల్కుంటారని నేను అడుగుతున్నాను. నాగరాజు గారు నేను అడిగిన ప్రశ్నకు ఒకటి స్టేట్ అవే ఆన్సర్ అనేది చాలా అవసరం. 2014 నుండి 2024 వరకు రిజర్వేషన్ల సరళి తగ్గడానికి గల కారణాలేంటి? సార్ కారణాలు ఏంటంటే స్టేట్ అవే పాయింట్, పొలిటికల్ రీజన్స్ వదిలిపెట్టండి,
స్టాట్యూటరీ రీజన్స్ ఏంటి? సార్ గ్రామ పంచాయతీ తక్కువ చేస్తే దానికి బడ్జెట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది పరిస్థితి. 1200-750 సంవత్సరం కేవలం ఇచ్చింది ఎంత 5.6 కేటాయించి కైవసం చేసుకున్నారు. రాజ్యాంగంలో పొందుపరిచున్నది కదా సార్ 15.4 అనే దాని మీద రాజ్యాంగం అమలుమెంట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అంశాలను వీళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు క్లియర్ చేసుకోలేకపోతున్నారు? దాన్ని పెంచుకునే హక్కు కూడా ఉంది కదా, ఎందుకు పెంచుకునే హక్కు ఉందని చెప్పి సార్ కేసీఆర్ గారు ఒక మాట అన్నారు సార్, మీరు బాగా గుర్తు చేశారు. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, బీసీలకు ఏమనుకుంటున్నారు, బిచ్చగాళ్ళు అనుకుంటున్నారా మీరు? కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజుల మోసం చేస్తారా మీరు? ప్రెస్ మీట్ లో పెట్టిండు సార్ ఆయన, ప్రెస్ మీట్ లో తిట్టిండు ఆయన. ఇంత పెడితేనా నేను తమిళనాడు గవర్నమెంట్ లాగా చేస్తా అన్నాడు. తమిళనాడు గవర్నమెంట్ లాగా చేసి నెత్తిలో నేను చేసి గుండు ఊరికి పసుపు పెట్టిండు మా వాళ్ళకి అందరికి. తమిళనాడులో 61% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. 56 ఉన్నటువంటి దాన్ని తెలంగాణలో 50 చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కూడా సార్ ఎవరైనా పోరాటం చేసినారు సార్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం? ఏమైనా చెట్లు చెప్పుకురా, లాఠీ దెబ్బలు తిన్నారా? ఎవరు తిన్నారు? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సార్ ఇదే కాదు, మాకు ఎక్కడ ప్రధానమైన అంశం అంటే ఎవరు గుర్తుపట్టలేని ప్రభుత్వం మెడికల్ సీట్లలో మా అస్తిత్వాన్ని దెబ్బతీసిరు సార్. మెడికల్ సీట్లలో కోటి రూపాయలు పెట్టి చదవాలంటే మాతోని కాదు సార్. నా బిడ్డను నేను మెడికల్ ఏది చేయించుకోవాలనుకుంటే తీసుకోలేని పరిస్థితి సార్. మెరిట్ వచ్చినా కూడా మా రిజర్వేషన్ ప్రకారం దొరికితే మాకు సీట్లు వస్తాయి అనుకున్నాం, కానీ సీట్లు కూడా అందులో కూడా 18% ఇస్తే ఇంకేముంటుంది సార్? ఎవరికి వస్తాయి అవి? ఎవరికి వస్తాయి? ఆ కింది కులాలు పిచ్చగుడ్లు అయినా కానీ, లేకపోతే ఆ పేరు అనకూడదు కానీ ఇంకో వేరే కులాలు కానీ కింద ఇప్పుడు ఇంకా కొన్ని సంచార జాతుల కులాలను ఎవరైనా డాక్టర్గా చదువుకోవడానికి ఉన్నదా సార్? ఒక ఆర్డీఓగా రావడానికి ఉన్నదా సార్? రిజర్వేషన్ అందులో కూడా రిజర్వేషన్లలో ఏమున్నదంటే బీసీఏల వేరేలను కలిపిరు, బీసీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ తక్కువ ఇచ్చిర్రు. రిజర్వేషన్ ఇప్పుడు కింద అడుక్కునే వాళ్ళకు 32 నెంబర్ మీద వేస్తే ఏడొస్తారు సార్, పైన ఉన్న కులాలు వేసుకొని పోతాయి. కింద ఉన్న కులాలు వాళ్ళు అడుక్కుంటూనే ఉన్నారు. దేశం 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పుడు అడుక్కుంటూనే ఉన్నారు. వాళ్ళ కనికరం లేని నాయకులకు సార్ పరిశీలన చేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకుంది. ఏ కులాలకు ఎట్లియాలనే దాని మీద చెప్పాల్సిన బాధ్యత రాజకీయ నాయకుంది. ఇంకోటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. నాకు ఒక పేరు చెప్పను కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు నేను ఇన్ని వ్యాసాలు రాస్తుంటే నాకు ఆమె ఫోన్ చేసి, మీరు కర్ణాటకలో ఎస్సీలో ఉన్నారు, ఇక్కడ వచ్చేసి బీసీడీలో ఉన్నారు, వాళ్ళకి కష్టమవుతుందండి, కుర్వ సామాజిక వర్గం అనుకుంటా సార్, అది ఏదో వాళ్ళ పేరు గద్వాల్లో ఎక్కువ ఉంటారు, వాళ్ళ గురించి రాయండి అని రాస్తానమ్మా తప్పకుండా. ఇట్లా అనేక కులాల గురించి రాసినప్పుడు మాదాసి కుర్వ వాళ్ళు అక్కడనేమో ఎస్సీలుగా ఉన్నారు, ఇక్కడ వచ్చి బీసీడీలో ఉన్నారు. మరి ఎట్లా చదువుకుంటారు? మాకు మెడికల్ సీట్లు ఇంట్లో కూడా కుట్రదారుగా ఉన్నది. మా పిల్లలను చదువుకోనియకుండా అంటే పిహెచ్డీలు చేయకూడదు, ఎంబీబీఎస్లు కాకూడదు, ఇంకా ఆర్డీఓలు కాకూడదు, లేకపోతే ఎంఆర్ఓలు కాకూడదు. మేము బొర్రు పెంచాలని కేసీఆర్ చెప్పిండు. మాకు తెలంగాణ తెచ్చి ఏం చేసినంటే గోల్రిస్తాం బలరిస్తాం అవే తిరిగి గుట్టల పోటీ తిరుగుడరా మీరు. నాగరాజు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల గురించి పూర్తిగా సమాయత్తం అవుతుంది. అతి త్వరలో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వానికి మీరు ఏం సూచనలు అందిస్తున్నారు? అంటే గత 2 పర్యాయాలు జరిగినప్పుడు రిజర్వేషన్ల కోటా అనేటటువంటిది పూర్తిగా క్షీణించడం జరిగింది. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు కల్పిస్తామన్నటువంటి కేసీఆర్ గారు 11% రిజర్వేషన్లు తగ్గించారు. ఆన్ పేపర్, ఆఫ్ ది రికార్డ్ అది మొత్తం కలిపి కూడా 36%కు పడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏం సూచనలు ఇవ్వబోతున్నారు? ఒక సామాజిక న్యాయం చేయాలి, లేకపోతే ప్రజలకు ఉత్పత్తి రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ విద్యా వైద్య రంగాల్లో కూడా మెజారిటీ ప్రజలకు భాగస్వామ్యం లేదని రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో చెప్తుండే, నిన్న కూడా చెప్పిండు ఢిల్లీలో. కాబట్టి ఈ పార్టీ జాతీయ నాయకత్వానికి ఒక స్పష్టమైన వైఖరి మాత్రం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవాళ ఆ ఎజెండాను వాళ్ళకు ఒప్పజెప్పడం జరిగింది.
మరి సడన్ గా ఒక ఎన్నిక తర్వాత మరొక ఎన్నిక రావడం, సమయం సరిపోకపోవడం అనేది జరిగినప్పటికీ కూడా ఇప్పుడు స్థానిక సంస్థలను ఎన్నికలు జరపాలని తొందరపాటుతోటి మళ్ళీ రిజర్వేషన్ అనేది పూర్వ 2019 లాగానే అమలు చేసినట్టయితుంటే ఈ 60% లేదా 55% ఉన్నటువంటి బీసీలు తీవ్ర నష్టానికి గురైపోయి. కాబట్టి నేను అనుకుంటున్నా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదికన జనగణన చేయవలసినటువంటి అవసరం ఉంది. రిపోర్ట్ కూడా ఎక్కడో కర్ణాటకలో కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసింది కానీ దాన్ని ఇంకా పబ్లిక్ చేయలేదు, పబ్లిక్లో తీసుకురాలేదు. బీహార్లో రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి విషయం అది వాళ్ళు ఏదైతే కనుక్కున్న విషయాలన్నీ కూడా స్పష్టంగా పబ్లిక్ తెలియజేయడం జరిగింది. అంటే వెంకటనారాయణ గారు మీ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను. బీహార్లో ఏదైతే కులగణన జరిగిందో దానిపైన అసెంబ్లీ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో ప్రధానంగా దేర్ ఈజ్ నో పొలిటికల్ విల్, అంటే రాజకీయ పరమైనటువంటి విల్ ఈ రిజర్వేషన్లు కల్పించాలనేటటువంటిది లేదు అని ఇంతవరకు అది ఆచరణలోకి తీసుకురాలేదు. అంటే అక్కడ బీహార్లో జరిగిన పరిణామం ఏంటంటే జేడీయూ అనేది పార్టీ ఇంతకుముందు ఆర్జేడీ తోటి కలిసి ఉండే అప్పుడు దాన్ని చేసేది. ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ తోటి కలిసింది. నితీష్ కుమార్ ఈ సంవత్సరానికి ఎక్కువ మారుతూ ఉంటాడు కాబట్టి ఆ పాలసీ ఆ విధంగా జరిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణలో మాత్రం అట్లా జరగడానికి వీలు కాదు. ఎందుకంటే రాజకీయ కంపల్షన్ ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రజలు పూర్వలాగా లేరు, చైతన్యంతో ఉన్నారు. కాబట్టి ఏదో ఆషామాషిగా దీన్ని వాయిదా వేయడం అనేది సాధ్యం కాదనేది ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలుసు. ఇప్పుడు చంద్రశేఖరరావు అంటే ఒక అహంకార పూరితమైన కుటుంబ పాలన చేసిండు, దొరల పాలన చేసిండు, దొంగ పాలన చేసిండు, దోపిడి పాలన చేసిండు. కాబట్టి ప్రజలు అది పోలీసు పాలన చేసిండు. ఎక్కడ ఎవరైనా మాట్లాడితే వాళ్ళను రకరకాలుగా వేధింపులకున్నో అణచివేతకు గురి చేసిన పాలన. ఇప్పుడున్న పాలన అనేది ప్రజాపాలన కాబట్టి ప్రజలు తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారు, లాబీ చేస్తారు. అనుకుంటే ప్రభుత్వం అనుకుంటే ఒక 1 నెల రోజులలో జనగణన జరుగుతుంది. దాన్ని ప్రాసెస్ చేసి రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. కాబట్టి మనకు 2-3 నెలలనే దీన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని చట్టం చేయగలిగితే, మరి బీహార్లు అంటే సరే ఒక వివిధ రకాల దృక్పథాలు ఉన్న వాళ్ళని పెట్టకుండా తప్పకుండా ఒక చిత్తశుద్ధితో కనుక మనం పనిచేసినట్టయితే సబ్ కమిటీలు కావచ్చు, లేక పెద్ద ఈ మంత్రి మండలి కావచ్చు, వాళ్ళు తప్పకుండా యునానిమస్ గా ఆమోదించి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి లేక చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయడానికి పెద్ద కష్టమైన పని కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర రాజకీయ పార్టీలు కూడా అడ్డం తిరిగితే ప్రజలు దానికి వెంటబడతారు. ఎవరు శత్రువులో గుర్తిస్తారు, ఎవరు అబద్ధం ఆడుతున్నారు, ఎవరు ప్రజలు మళ్ళీ మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు అనే విషయాన్ని గమనించనంత అమాయకులియాల ప్రజలు లేరు. కాబట్టి తప్పకుండా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే విశ్వాసం నాకుంది. ఒకవేళ చర్యలు తీసుకోవడంలో వాళ్ళు అలసత్వం చూపించినట్టయితే తప్పకుండా ఈ సామాజిక వర్గాలన్నీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాయి. ఆ విధంగా దాన్ని అమలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు కేవలం సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావడమే కాదు, ఇవి ఆర్థిక పరమైన, విద్యాపరమైన, వైద్య ఉపాధి ఉద్యోగాల పరమైనటువంటి రిజర్వేషన్లు కూడా మార్చడానికి కులగణన జరుగుతుంది. కేవలం రాజకీయ ఏదో గ్రామ స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిలో పదవులు ఇచ్చి కూర్చుండబెట్టడం కాదు. ఇది ఒక బిగినింగ్ మాత్రమే. ఒక రాజకీయానే కాదు, అన్ని రకాల సాధికారతకు బీసీల కులగణన అనేది ఒక సాధనంగా మనం గమనించాలి. ఇది ఒక పునాదిగా గమనించాలి. కేసీఆర్ మోసం చేసిండు. సమగ్ర కుటుంబ సర్వే అని పెట్టి ఆయన కులాల సంఖ్య తెలుసుకొని 3-4 కులాలను ఐడెంటిఫై చేసుకుంటూ ఎక్కువ సంఖ్యలో ఉన్న కులాలు ఏవి, ఆ కులాలకు ఏదైనా ఇస్తే చాలు. ఒక కులానికి ఏంటి పదవులు ఎక్కువ ఇచ్చిండు, ఒక కులానికో గొర్రెలు ఎక్కువ ఇచ్చిండు, మరో కులానికో చేపలు కోసిండు. ఇక 3-4 కులాలకు ఇచ్చి మిగిలిన కులాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి బిచ్చగాళ్ళను తయారు చేసిండు. కాబట్టి ఈ రకమైనటువంటి కుటిల నీతిని, ఒక దుర్మార్గపు నీతిని అవలంబించిన కేసీఆర్ కు బుద్ధి చెప్పడం జరిగింది. తగిన విధంగా కర్రు కాల్చి వాత పెట్టింది. కాబట్టి మళ్ళా రాజకీయంగా
ఆయన బ్రతకకుండా చేసేటువంటి కృత నిశ్చయంతో అలా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఇందిరా శోభన్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. కుల గణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళేటటువంటి స్కోప్ ప్రభుత్వ పరిశీలనలో ఎంతవరకు ఉంది? కన్క్లూజన్ పాయింట్. ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు, దేవన్న ఇచ్చినటువంటి మాట నిలబట్టుకునే దాంట్లో ప్రజలు కోరుకున్నదే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇవాళ. కాబట్టి ఇది ప్రజల నుంచి ఉన్నటువంటి డిమాండ్. సో రేవంత్ అన్న కూడా ఏంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సర్పంచుల యొక్క పదవి కాలం అయిపోగానే ఏం చెప్పారు, ఉన్నటువంటి గ్రామ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవాళ ఆ బాధ్యత ఇచ్చి చేపిస్తున్నారు. కాబట్టి దీనికి అవసరం అనుకుంటే ఇంకొక 1 month ఎక్స్టెండ్ చేసుకొని ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ అంటే చట్టపరంగా వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి రిజర్వేషన్ కోటాను 100% అమలు చేయాలన్న చిత్తశుద్ధి రేవంత్ అన్నకు ఉన్నది. కాబట్టి ఆ ప్రక్రియకి సంబంధించి కూడా మా దురదృష్టం ఏంటి అంటే ఎలక్షన్ కోడ్ రావడంతో మేము ఏ పని చేయాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎలక్షన్ కోడ్ 5వ తారీఖు కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ప్రాసెస్ దీనిపైనే 100% ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏ విధంగా చేయాలి. ఇంకొకటి కూడా ఉంది ఏంటి అని అంటే, వరుసగా ఎలక్షన్లు రావడం ద్వారా కూడా ప్రజలకి మనము చేయాల్సినటువంటి అభివృద్ధి ఫలాలు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఎలక్షన్ కోడ్ అడ్డంకి రావడంతో కష్టంగా ఉంటుంది. కాబట్టి కొంత గ్యాప్ తీసుకొని దీనిని అనుకున్నటువంటి రిజర్వేషన్లు అమలు చేసి ఆ విధంగానే రేవంత్ అన్న అడుగులు ఉంటాయి, ఆ విధంగానే ఆలోచిస్తున్నారు కూడా. కాబట్టి మీడియా సోదరులు కూడా దీనిని టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళు రాజకీయ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు పొద్దున్న లేస్తే పిల్లి శాపనార్థాలు పెడుతూ బీసీలకు సంబంధించింది 48% ఇవ్వాలా 50% ఇవ్వాలంటే టీఆర్ఎస్ వాళ్ళు ఈనాడు ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళ పైన ఎందుకు పోరాటం చేయలేదు, మీరు ఆ రోజు ఏడవండుకుంటారని అడుగుతున్నాను మిమ్మల్ని. మీ విత్తిలో ఉన్నటువంటి దాంట్లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు. కాబట్టి దయచేసి అందరూ ఇప్పుడున్నటువంటి ఇది ప్రజాపాలన, ప్రజలకు అందరూ భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి అందరూ సహకరించండి. తప్పకుండా మేము ఏదైతే లోకల్ స్థానిక సంస్థలకు మనకు రావాల్సినటువంటి కోట 34% ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో ఇవాళ ఆ కోటాను ఇంకా పెంచుకోవడానికి మనము ఏం చేయాలి, 50%కి లోబడి ఇవాళ సుప్రీంకోర్టు సీల్ ఎత్తివేయ ఆ సీల్ ఇబ్బంది రాకుండా దీన్ని ఏ విధంగా చేసుకోవాలి, మీకు సలహా సూచనలు మేధావి వర్గం నుంచి కూడా ఈ ప్రభుత్వానికి ఇవ్వండి, తప్పకుండా స్వీకరిస్తుంది. రేవంత్ అన్న సిద్ధంగా ఉన్నారు చేయడానికి. కాబట్టి దీంట్లో ఎలాంటి శశబిషలు లేవు. 100% నమ్ముకున్నటువంటి బీసీలని తెలంగాణ ప్రభుత్వము ఇవాళ ఉన్నటువంటి రేవంత్ అన్న ప్రభుత్వము న్యాయం చేస్తుందన్న నమ్మకం. నాగరాజు గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్, 1 minute. ఈ దేశంలో పట్టుకొమ్మలే గ్రామ పంచాయతీలు సార్. రాజకీయ అస్తిత్వం కులంతో పాటు రాజకీయ అస్తిత్వం ఇవ్వగలిగితే చట్టసభల్లోకి ఆ కులాల ప్రాతినిధ్యం ఉంటుందని నా అభిప్రాయం. ఇంకో విషయం ఏంటంటే, ఈ దేశంలో గ్రామ పంచాయతీలను ముందుకు తీసుకొచ్చిన దాంట్లో జవహర్లాల్ గారు ఆ రోజు మహాత్మా గాంధీ గారు నిర్వహించిన దాంట్లో జవహర్లాల్ గారు రాజస్థాన్ ఒకటైతే రెండవది షాద్ నగర్ గ్రామ పంచాయతీ అంటే ఆయన చేతుల ద్వారా మా షాద్ నగర్ లో జరిగింది. నిజంగా చెప్పాలంటే నేనేమంటే, గ్రామ పంచాయతీలను డెవలప్ చేసుకుంటే ఏ రాజకీయ పార్టీ కానీ అస్తిత్వంలో ముందుకు పోవడానికి దేశాన్ని కూడా ముందుకు చూపెట్టడానికి బాగుంటది. కానీ గ్రామ లీడర్షిప్ డెవలప్ అయ్యేది అక్కడ నుండి అందుకే అంటున్నాను, ఏ పార్టీ అయినా కూడా గ్రామ పంచాయతీలు అంటే గ్రామ జ్యోతి అని పెట్టిండు. ఏం జ్యోతి పెట్టిండమ్మా? ఏం జ్యోతి? గ్రామ జ్యోతి కాదు. ఆయన జ్యోతిని ఆయన్ని ఆపేసుకొని ఇంట్లో ఫామ్ హౌస్ లో పోయి కూర్చున్నాడు. నేనేమంటున్నానంటే, కేసీఆర్ ప్రభుత్వం అట్లా అయింది కదా, కాంగ్రెస్ పార్టీకి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే అయింది, ఒక 2 నెలలు అయినా పర్వాలేదు. పాలకులు ఎట్లా అధికారులు ఎట్లా నిర్వహిస్తున్నారు కాబట్టి ఒక 2-3 నెలలు అయినా ఈ ఎలక్షన్ దాటినా గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఇట్లా బాగా జరుపుకుంటే కులాల వారిగా కులగణాంకనం చేసి దాని తర్వాత నువ్వు ఎన్నికల్లో పోయినా అనుకో, మేము అడిగేది ఒకటే అడుగుతున్నాం, రాజకీయ అస్తిత్వం అంటే ఆ కులాలకు కూడా అస్తిత్వం కావాల్సి ఏబిసిడి వర్గీకరణ కావాల్సిన అవసరం ఉంది. అది ముందుగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం తెలియజేస్తూ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇందిరా గారికి, మీరు బీసీ బిడ్డగా ఖచ్చితంగా పోయి ఇది పెట్టుండి మేము కాదు మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. నాగరాజు గారు థ్యాంక్ యూ అండి. ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు ధన్యవాదాలండి. అదేవిధంగా ఇందిరా శోభన్ గారికి కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల అప్పటికి బీసీ కులగణన జరిగితే బీసీ కులాల వారికి అందరికీ న్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ నిర్లిప్త వైఖరి కారణంగా
రిజర్వేషన్ల కోటాలలో గణనీయంగా తగ్గింది. స్థానిక సంస్థలలో కానివ్వండి, పంచాయతీరాజ్ సంస్థలలో కానివ్వండి, కోటా తగ్గినటువంటి దాన్ని పూర్తిగా కులగణనతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భర్తీ చేయాలని వక్తల అభిప్రాయంలో వ్యక్తం రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.